భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. సుంకాలు 50% నుంచి 18% తగ్గాయి. ఈ డీల్ గురించి ఇరు దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఈ డీల్ వెనుక అసలు కథ రష్యా చమురు చుట్టూ తిరుగుతోంది. భారత్ ఇక నుంచి రష్యా చమురును కొనదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చాడు. దీనిపై భారత్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. తమ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే తమ ఆయిల్ వ్యూహం ఉంటుందని ఢిల్లీ స్పష్టం చేసింది. ట్రంప్ వ్యాఖ్యలతో భారత్ రష్యా సంబంధాలపై అనుమానాలు మొదలయ్యాయి. దశాబ్దాలుగా కష్టసుఖాల్లో తోడున్న రష్యాతో బంధం తెగిపోతుందా? మోడీ మౌనం వెనుక మర్మమేమిటి? రష్యా పార్లమెంట్లో సెర్గీ లావ్రోవ్ ఎలాంటి వివరణ ఇచ్చారు? ఆయిల్ ట్రేడ్ కోసం పుతిన్ మళ్ళీ భారత్కు వస్తారా? భారత్ చమురు వ్యూహంపై ప్రత్యేక కథనాన్ని చూసేయండి. భారత్ క్రూడ్ దిగుమతులపై రష్యా ఏమంటోంది? రష్యా క్రూడ్ దిగుమతులను భారత్ తగ్గించిందా? రష్యా స్నేహానికి భారత్ గుడ్ బై చెబుతోందా? భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 50% ఉన్న సుంకాలను 18% తగ్గిస్తున్నట్లు ప్రకటించాడు. ప్రధానంగా రష్యా నుండి చమురు కొంటున్నందుకు భారత్పై విధించిన 25% సెకండరీ సుంకాలను పూర్తిగా తొలగిస్తున్నట్లు వైట్ హౌస్ బాస్ తెలిపాడు. మిగిలిన 25% ప్రతీకార సుంకాలను మాత్రం 18% కుదిపిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశాడు. ఇదంతా ఓకే, కానీ ఈ ట్రేడ్ డీల్ ప్రకటించినప్పుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన కీలక అంశం రష్యా చమురును మాస్కో నుండి కొనడం భారత్ ఆపేస్తోందన్నాడు. నిజానికి ఈ విషయాన్ని డీల్ ప్రకటించక ముందు నుంచి ట్రంప్ అవే వ్యాఖ్యలు చేస్తున్నాడు. డీల్ కుదిరిన తర్వాత కూడా చమురు గురించి ట్రంప్ మళ్లీ అదే మాట చెప్పాడు. దీంతో రష్యాతో దశాబ్దాల స్నేహాన్ని, సన్నిహిత సంబంధాలను భారత్ తెంచుకుంటుందా అన్న ఆందోళన ఇటు భారతీయులను అటు రష్యన్లను కుదిపేస్తోంది. వాస్తవం చెప్పాలంటే రష్యా చమురును కొనడం భారత్ ఆపేస్తోందని ట్రంప్ పదే పదే చెప్పినా మోడీ సర్కార్ మాత్రం మౌనంగా ఉండిపోయింది. వాణిజ్య ఒప్పందం తర్వాత కూడా దీనిపై ఢిల్లీ ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ చేయలేదు. కానీ రష్యా చమురును భారత్ కొంటోందా, ఆపేస్తోందా అన్న ప్రశ్నను రష్యా ప్రభుత్వాన్ని ఆ పార్లమెంట్ సభ్యులు ప్రశ్నించారు. భారత్తో సంబంధాలు తెగిపోయాయా అంటూ ఆరా తీశారు. తాజాగా ట్రంప్ వ్యాఖ్యలపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పందించారు. రష్యా పార్లమెంట్ దిగువ సభ స్టేట్ డ్యూమాలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుండి క్రూడాయిల్ కొనుగోళ్లను భారత్ నిలిపివేసేందుకు అంగీకరించిందన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తోసిపుచ్చాడు. ఇలాంటి వ్యాఖ్యలు భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా ఇతర మంత్రులు చేయలేదన్న విషయాన్ని లావ్రోవ్ ఎత్తిచూపాడు. కేవలం ట్రంప్ వైపు నుంచి మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్న విషయాన్ని రష్యా విదేశాంగ మంత్రి హైలైట్ చేశారు. భారత్కు అన్నిటికంటే ముందు ఇంధన భద్రత ముఖ్యమన్న విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల తెలిపారు. భారత్ జాతీయ ప్రయోజనాలకు ఢిల్లీ అధిక ప్రాధాన్యమిస్తుందన్న విషయాన్ని జైశంకర్ చెప్పారు. ఈ విషయాన్నే లావ్రోవ్ కూడా తాజాగా రష్యన్ పార్లమెంట్లో వివరించారు. భారత్ సహా ఇతర దేశాలు రష్యా చమురును కొనకుండా అడ్డుకునేందుకు అమెరికా కుట్రలు పన్నుతోందని లావ్రోవ్ ఆరోపించారు. రష్యా ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడమే లక్ష్యంగా అమెరికా పెట్టుకున్నట్టు విమర్శించారు. ఇక ఈ ఏడాది మరోసారి మోడీ పుతిన్ సమావేశం కానున్నట్టు పార్లమెంట్లో రష్యా విదేశాంగ మంత్రి వెల్లడించారు. 2025 డిసెంబర్లో ఇరువురు నాయకులు ఢిల్లీలో కలిశారు. ఈ ఏడాది భారత్లో జరిగే బ్రిక్స్ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు రానున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఢిల్లీలో మోడీ పుతిన్ సమావేశం ఉంటుందని లావ్రోవ్ అంచనా వేశారు. దీన్ని బట్టి రష్యాతో సంబంధాలను తెంచుకోవడానికి భారత్ ఇష్టపడడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. దశాబ్దాలుగా భారత్కు అత్యంత సన్నిహిత మిత్రదేశం రష్యా. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచి ఆ దేశం నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తోంది. యుద్ధానికి ముందు నామమాత్రంగా ఉన్న చమురు దిగుమతులు ఇప్పుడు టాప్ లెవెల్కు చేరుకున్నాయి. అయితే రష్యా చమురు కొనుగోళ్లను ఆపేయాలని అమెరికా అధ్యక్షుడు పదే పదే డిమాండ్ చేస్తున్నాడు. రష్యా క్రూడ్ దిగుమతులు ఆపేసేందుకు భారత్ అంగీకరించినట్టు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నాడు. సో ఇప్పుడు మాస్కో నుంచి ఆయిల్ కొనుగోళ్లను ఢిల్లీ ఆపేస్తోందా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచానికి ఆసక్తి రేపుతోంది. నిజానికి అమెరికా, యూరప్ దేశాలు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా భారత్ పట్టించుకోలేదు. రష్యా చమురు కొంటున్నందుకు డొనాల్డ్ ట్రంప్ భారత్పై అదనంగా 25% సెకండరీ సుంకాలను విధించాడు. అయినా సరే ట్రంప్ ఒత్తిడికి భారత్ తల వంచలేదు. కానీ తాజాగా భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంతో మళ్లీ ఇప్పుడు రష్యా చమురు హాట్ టాపిక్ గా మారింది. సో ట్రంప్ చెప్పినట్టుగా రష్యా చమురు కొనుగోళ్లను భారత్ ఆపేస్తోందా? తాజాగా ఢిల్లీ, వాషింగ్టన్ విడుదల చేసిన ఉమ్మడి అధికారిక ప్రకటనను పరిశీలిస్తే అందులో రష్యా ప్రస్తావనే లేదు. డొనాల్డ్ ట్రంప్ ప్రతిసారి రష్యా చమురునే హైలైట్ చేస్తున్నాడు. కానీ భారత్ మాత్రం దాని గురించి ఏమాత్రం ప్రస్తావించలేదు. ఇప్పుడు కూడా భారత్ మౌనంగానే ఉంది. దీంతో భారతీయుల్లోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి రష్యా నుంచి భారత్కు చమురు దిగుమతులు క్రమంగా తగ్గాయి. 2026 జనవరి నుంచి రష్యా నుంచి రోజుకు 11,60,000 బ్యారెళ్ల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంది. గరిష్టంగా 2024-25 మధ్య కాలంలో ఒకానొక దశలో ఈ దిగుమతులు రోజుకు 20 లక్షల బ్యారెళ్లకు చేరాయి. అంటే 2024-25తో పోలిస్తే ఇప్పుడు దిగుమతులు సగానికి పడిపోయాయి. భారత్ దిగుమతి చేసుకునే మొత్తం చమురులో రష్యా వాటా గతంలో 35-40% వరకు ఉండేదే. 2025 డిసెంబర్ తర్వాత ఆ వాటా కాస్త 24.9% పడిపోయింది. గత 3 ఏళ్లతో పోలిస్తే ప్రస్తుతం అత్యల్ప స్థాయికి చమురు దిగుమతులు పడిపోయాయి. దీన్ని పట్టుకునే రష్యా క్రూడ్ దిగుమతులను భారత్ తగ్గించేసిందని ట్రంప్ చెబుతున్నాడు. క్రమంగా పూర్తిగా రష్యా చమురును భారత్ కొనడం ఆపేస్తోందని అమెరికా అధ్యక్షుడు చెబుతున్నాడు. నిజానికి రష్యా నుంచి భారత ఆయిల్ కొనుగోళ్లు తగ్గిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ట్రంప్ బెదిరింపులో అమెరికా వాణిజ్య ఒప్పందమో ఏమాత్రం కారణం కాదు. భారత చమురు దిగుమతులు తగ్గడానికి మొదటి కారణం రష్యా చమురు కంపెనీలు రోస్నెఫ్ట్, లుకాయిల్పై అమెరికా ఆంక్షలు విధించింది. రష్యాలో R&A అతిపెద్ద చమురు ఎగుమతి సంస్థలు. ఆంక్షలున్న కంపెనీల నుండి భారత చమురును కొనడం లేదు. ఉదాహరణకు ఇరాన్పై చమురుపై ఆంక్షలు వేయడంతో ఆ దేశం నుండి చమురును కొనడం భారత్ ఆపేసింది. అలా అని ఇరాన్తో సంబంధాలను భారత్ వదులుకోలేదు. రష్యా చమురు దిగుమతులు తగ్గడానికి రెండో కారణం క్రూడ్ ఆయిల్పై తగ్గిన డిస్కౌంట్లు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన కొత్తలో బ్యారెల్ చమురుపై $12-15 పైగా భారత్కు రష్యా రాయితీలను ఇచ్చిందే. రష్యా డిస్కౌంట్లతో భారత్కు $1,000 కోట్ల ఆదా అయ్యాయి. అయితే 2024-25లో గ్లోబల్ మార్కెట్లో చమురు డిమాండ్ పెరగడంతో రష్యా డిస్కౌంట్ను $2-4 కుదించేసిందే. నిజానికి అప్పట్లో రవాణా ఖర్చులు తక్కువగా ఉండేవి. ఇటీవల ఆయిల్ ట్యాంకర్ ఛార్జీలు కూడా పెరిగిపోయాయి. అమెరికా ఆంక్షలు ఒత్తిడి నేపథ్యంలో రష్యా డిస్కౌంట్లను మళ్లీ పెంచిందే. బ్యారెల్ చమురుపై 12-15% రాయితీలు ఇస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ గతేడాదితో పోలిస్తే రవాణా ఖర్చులు పెరగడంతో నిఖరంగా భారత్కు లాభాలు తగ్గాయి. రష్యా చమురు దిగుమతులను భారత్ తగ్గించడానికి ఇది ఒక కారణం. ఇక మూడో కారణం భారత్ ఇంధన వనరుల వైవిధ్యం. ఒకే దేశంపై చమురు కోసం ఆధారపడితే భవిష్యత్తులో ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తోందని భారత్ ఆందోళన చెందుతోంది. అందులో భాగంగా ఒక్క రష్యా చమురే కాకుండా వివిధ మార్గాల నుండి క్రూడ్ ఆయిల్ను కొనుగోలు చేయాలని రష్యా యోచిస్తోంది. అందుకే అమెరికా, ఇరాన్, వెనిజులా వంటి దేశాల నుండి కూడా చమురు దిగుమతులను పెంచుకునేందుకు ప్లాన్ వేసింది. ఈ నేపథ్యంలోనే వెనిజులా చమురు కొనుగోలుకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ 3 కారణాలతో రష్యా ఆయిల్ దిగుమతులు భారత్లో తగ్గాయి. రష్యా నుండి చమురు దిగుమతులు తగ్గడానికి కారణం అమెరికా ఆంక్షలతో పాటు బలమైన వాణిజ్య సమీకరణాలు ఉన్నాయి. రాయితీలు తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడంతో భారత్ తన ఇంధన వనరులను వైవిధ్యీకరించుకుంటోంది. అయితే రష్యాతో స్నేహాన్ని వదులుకునే ప్రసక్తే లేదని మాస్కో గట్టిగా నమ్ముతోంది. అటు ట్రంప్ ప్రకటనలు, ఇటు రష్యా స్పందనల మధ్య భారత్ మౌనమే ఆయుధంగా తన జాతీయ ప్రయోజనాలనే కాపాడుకుంటోంది. రష్యా చమురు ప్రయాణం ముగిసిందా లేక కొత్త మలుపు తీసుకుంటుందా అనేది రానున్న కాలమే నిర్ణయించాలి.